స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ SIR పేరుతో ఎన్నికల సంఘం జరిపినటువంటి ప్రత్యేక సమగ్ర పరిశీలన ఓటర్ల జాబితాలను తలకిందులు చేసేసింది, కోట్ల ఓట్లు తొలగించింది. 2024 తర్వాత జరిగిన ఎన్నికలన్నింటిలో ఈ లక్షణం మనకు బీహార్ దగ్గర నుంచి తరతమ తేడాలతో కనిపిస్తుంది. కానీ అది బెంగాల్లో అత్యధికంగా ఉంది. ఎందుకంటే బెంగాల్లో తొలగించిన ఓట్ల సంఖ్య చాలా ఎక్కువ. ఇది కాకుండా ఇంకా అస్పష్టంగా టు బి అడ్జుడికేటెడ్ జాబితాలో పెట్టిన ఓట్లు కూడా చాలా ఎక్కువ. కాబట్టి దాదాపు 96-97 లక్షల ఓట్లు నేరుగా తొలగించారు. ఒక 27 లక్షల ఓట్లు ఇంకా పరిశీలనలో పెట్టారు. ఈ విధంగా జరిగిన ఎన్నికల తర్వాత ఫలితాలు కనుక చూస్తే ఖచ్చితంగా ఈ సర్ అనేటటువంటి ఈ రాజ్యాంగాతీత సరికొత్త ప్రక్రియ చాలా ప్రభావం చూపించింది అని తెలుస్తుంది. ఇప్పుడు ఇది టైమ్స్ ఆఫ్ ఇండియా స్టోరీ. TMC లాస్ట్ మోర్ ఓట్ షేర్ ఇన్ సీట్స్ విత్ హై ఓటర్ డెలిషన్. ఎక్కువగా ఓట్లు తొలగించిన చోటే వీళ్ళ ఓట్ల శాతం చాలా ఎక్కువగా తగ్గిపోయింది అని చెప్పి ఇది చెప్తూ ఉంది. అలాగే స్క్రోల్ పత్రిక, దీని మీద వెబ్ పత్రిక ప్రత్యేకమైన అధ్యయనం చేసింది. 105 సీట్లలో సర్ ప్రభావం చాలా బలంగా ఉంది. బీజేపీ గెలుచుకున్న సీట్లు ఇవి 105 సీట్లు. అంటే వాళ్ళకి 200 వచ్చాయంటే అందులో సగం. వాళ్ళు 200 నుంచి 88 అంటే వాళ్ళు కోల్పోయింది కూడా 120 దాదాపు. ఇందులో 88 సీట్లు దాదాపు ఎప్పుడు బీజేపీ గెలవలేదు. ఒక్కసారి కూడా బీజేపీ గెలవని ఇప్పుడు గెలిచింది. సో ఇప్పుడు ఏమీ ఎవరికి పెద్ద సందేహం లేదు ఓట్ల తొలగింపుకు ఎన్నికల ఫలితాలకు మధ్యలో. అలానే మమతా బెనర్జీ ఓడిపోయినందుకు కన్నీరు కార్చి, లేకపోతే ఆమె మీద ప్రజా వ్యతిరేకత లేదు, యాంటీ ఇన్కంబెన్సీ లేదని ఎవరు చెప్పరు. తప్పకుండా అరాచకము, అవినీతి, చాలా రకరకాలైన మత కుల విద్వేషాలు రెచ్చగొట్టడం, మాఫియా, సిండికేట్ కట్ పేరుతో మాఫియా రాజు, ఇవన్నీ నిజమే. కానీ అదే సమయంలో ఆమెను పోషించింది కూడా ఈ 2 పెద్ద పార్టీలే కదా. ఇప్పుడు హఠాత్తుగా వాళ్ళు ఈ సర్ తీసుకొచ్చారు. ఇందులో ఎప్పుడు గెలవని 88 స్థానాలు గెలిచారు. మీకు గుర్తుంటే ప్రధానమంత్రి మోదీ ఎన్నికల ప్రచారంలో ముందే ప్రకటించేశారు, మేము ప్రభుత్వ ఏర్పాటుకు వచ్చేస్తామని ఆయన చెప్పడం కూడా మనకు గుర్తుంటుంది. దీనికి చాలా స్పష్టమైన ఉదాహరణలు కూడా చెప్తున్నారు. ఇది కేవలం బీజేపీ కాదు, CPM అంతకు ముందున్నప్పుడు CPM లెఫ్టినెంట్ రోజులకు మమతా బెనర్జీ కూడా పోల్చినటువంటిది. ఉదాహరణకు బంకురా లోక్సభ స్థానం 2021లో దీన్ని లెఫ్ట్ గెలవలేదు, దాన్ని తృణమూల్ కాంగ్రెస్ గెలిచింది. కానీ అందులో ఉన్నటువంటి హిందూస్ అనేటటువంటి శాసనసభ స్థానం మటుకు అంతకు ముందు వామపక్షాలు గెలిచేవి, లెఫ్ట్ గెలిచేది. కానీ అప్పుడు కూడా 9,000 ఓట్ల ఆధిక్యత వచ్చింది వాళ్లకు హిందూస్లో. 2021లో కూడా లోక్సభ స్థానం ఓడిపోయినప్పటికీ శాసనసభ విభాగంలో 9,000 ఓట్ల ఆధిక్యత లెఫ్ట్కి వచ్చింది. కానీ ఏం చేశారు సర్లో ఇక్కడ దాదాపు 8,000 ఓట్లు, 7,515 ఓట్లు తొలగించారు. ఇప్పుడు ఆ స్థానం పోయింది. ఇంకా ఉంటుంది జాదవ్పూర్. ఈ బుద్ధదేవ్ భట్టాచార్య మాజీ ముఖ్యమంత్రి 1987 నుంచి 2011 వరకు ఆయన గెలుస్తూ వచ్చారు. అటువంటి సీట్ అది, ముఖ్యమంత్రి సీట్ అంటే అంతే కదా. అక్కడ 56,000 ఓట్లు తొలగించారు. ఇలా చెప్తూ పోతే ఎక్కడెక్కడైతే సాంప్రదాయకంగా ఆ సీట్లు చాలా కాలం పాటు TMC లెఫ్ట్ పట్ల మధ్యనే మారుతూ వచ్చాయో అంతకుముందు, అంటే వాళ్ళ హయాంలో, ఆ తర్వాత కాలంలో నెమ్మదిగా బీజేపీ వీటి మీద కన్నేసిందో, ఎప్పుడు కూడా గెలవలేకపోయిందో ఈ 2 ఎన్నికల్లో కూడా ఆ సీట్లలో సర్ ఎక్కువగా జరిగింది. మతపరమైన విభజన, మత్తు వాళ్ళని తొలగించడం, ఇవన్నీ కూడా మనం చెప్పుకున్నాం. కాబట్టి సర్ అన్నది చాలా ప్రత్యేకమైన పాత్ర వహించింది ఈ ఫలితాలకు దీనికి మధ్యలో. మీకు గుర్తుంటే సుప్రీంకోర్టు ఈ కేసు విచారించినప్పుడు గెలిచిన అభ్యర్థుల ఓట్ల తేడా సర్ కింద తొలగించిన దానికంటే ఎక్కువగా ఉంటే మా దగ్గరికి రండి అని సుప్రీంకోర్టు చెప్పింది. మరి ఇప్పుడు వెళ్తారా? ఇప్పుడు మమతా బెనర్జీ నేను రాజీనామా చేయను, కుట్ర, నేను ఓడిపోలేదంటున్నారు. ఇవన్నీ నాటకీయతకు, హై డ్రామాకు మమతా బెనర్జీ పెట్టింది పేరు కాబట్టి అవన్నీ ఏమి నిలబడవు. ఎందుకంటే ఒక ముఖ్యమంత్రిని 5 ఏళ్లకే ఎన్నుకుంటారు. శాసనసభ కాల పరిమితి 5 ఏళ్ళు అవగానే ఆ ప్రభుత్వం అయిపోతుంది. ఇప్పుడు ఆమె దిగిపోయారా లేదా, రాజీనామా చేశారా లేదా అప్రస్తుతం. అసలు ఆ సభ రద్దయిపోయిన తర్వాత ఆ సభలో బలం ఆధారంగా ఏర్పడిన ముఖ్యమంత్రి ఎలా ఉంటారు? పైగా ఎన్టీ రామారావు, EMS నంబూదిరిపాదు, సిక్కింలో నర్బహదూర్ భండారి ఇలాంటి ముఖ్యమంత్రులను చాలా ఆధిక్యతలో ఉన్నప్పుడు కూడా కేంద్రం
నిరంకుశంగా బర్తరఫ్ చేసింది ఇది. కాబట్టి మమతా బెనర్జీని తీసేసి ఆ స్థానంలో కొత్త ముఖ్యమంత్రిని పెట్టుకోవడం పెద్ద సమస్య కాదు. అది ప్రజల ఈ ఓట్ల ఫలితం కూడా. కానీ ఈ ప్రభావం ఏంటి, ఈ ఓట్లు పక్కన పెట్టడం ఏంటి అనే చర్చ చాలా కాలం సాగుతుందని నేను చెప్తూ వచ్చాను. ఈ ఎన్నికలు సాధారణమైన ఎన్నికలు కావు, ఇవి చాలా విపరీతమైన అసాధారణమైన ఎన్నికలు అని అది ఇప్పుడు ఫలితాల్లో కనిపిస్తుంది. బెంగాల్లో ఇంకో ముఖ్యమైన అంశం కూడా ఉంది. 85 స్థానాల్లో గెలిచిన అభ్యర్థికి ఓడిన అభ్యర్థికి అంటే రన్నరప్కు విన్నర్కు తేడా 3వ స్థానంలో ఉన్న వాళ్ళ ఓట్లు చాలా ఎక్కువగా ఉన్నాయి. అంటే బీజేపీ టీఎంసీల మధ్య ఓట్ల తేడా కంటే ఆ తర్వాత స్థానంలో ఉన్నటువంటి అభ్యర్థులు, కాంగ్రెస్ అభ్యర్థులు, వామపక్ష అభ్యర్థులు, ఇతరులు వాళ్ళ ఓట్లు ఎక్కువగా ఉన్నాయి. అంటే ఓట్ల చీలిక అన్నది కూడా ఇక్కడ ఒక ప్రధానమైన పాత్ర వహించింది అనేది అర్థమవుతుంది. కనిపించింది కూడా మమతా బెనర్జీ పట్ల, తృణమూల్ కాంగ్రెస్ మాఫియా పాలన పట్ల ఒక తీవ్రమైన వ్యతిరేకత. కాబట్టి ఈ ఫలితంలో కొంచెం అటు ఇటు ఓడిపోయి ఉండేవాళ్ళు అనేది ఒకటి అయితే, దీన్ని ఒక క్రమ పద్ధతిలో చేసి మతపరమైన విద్వేషాలు దేశాల మధ్య ఇవన్నీ కూడా తీసుకొచ్చి అస్సాం, బెంగాల్లో ముఖ్యంగా జరిగింది మటుకు దీర్ఘకాలం పాటు దేశాన్నే కాకుండా అంతర్జాతీయ ప్రభావం కూడా చూపిస్తుంది. ఇప్పుడు అస్సాంలో హిమంత బిశ్వ శర్మ మళ్ళీ వచ్చాక బంగ్లాదేశ్ ఒక ప్రకటన చేసింది. బంగ్లాదేశ్ ఏదో గొప్పదని కాదు, ఎలా ఉండబోతుంది ప్రభావం అని. కొత్త ప్రభుత్వం అందరినీ మా దేశానికి మళ్ళీ పంపించే పని తలపెట్టదని మేము కోరుకుంటున్నామని వాళ్ళు అన్నారు. అంటే ఇటువంటిది ఏదో జరుగుతుందని. మొదటిసారిగా రాష్ట్రాల శాసనసభ ఎన్నికల ఫలితాల ప్రభావం గురించి అంతర్జాతీయ స్థాయిలో దేశాల మధ్య చర్చ జరిగే ఒక విపరీత పరిస్థితి కూడా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము. ఇంకా ఈ అధ్యయనం వివరాలన్నీ ఉన్నాయి, నియోజకవర్గాల వారీగా ఓట్ల శాతం తేడా అవన్నీ మనం రాను చెప్పుకోవచ్చు. ఇప్పటికే మీడియాలో కూడా వచ్చాయి. స్క్రోల్ అంటున్నారు, స్క్రోల్ ఎక్కువ అధ్యయనం చేసింది, కానీ ఇతరులు కూడా ఇచ్చారు రకరకాల స్థాయిలో. అయితే ఎవరు కూడా మమతా బెనర్జీ మీద యాంటీ ఇన్కంబెన్సీ లేదని చెప్పడానికి ఏం లేదు, అది కూడా ఉంది. కానీ దాన్ని అనేక పద్ధతుల్లో ఈ కేంద్ర దర్యాప్తు సంస్థలను వినియోగించడం ద్వారా కానీ మతపరమైన ఉద్వేగాలు రెచ్చగొట్టడం ఇవన్నీ కూడా ప్రభావం చూపించాయి. అన్నది వీటన్నిటికీ కూడా పరాకాష్ఠగా మారి బీజేపీని ఎలాగైనా కూర్చోబెట్టడం అన్నదే లక్ష్యంగా నడిచింది. సైద్ధాంతికంగా వామపక్షాలకు పెట్టని కోట అయినటువంటి చాలా కాలం పాటు 34 ఏళ్ల పాటు, ఇది చిన్న విషయం కాదు కదా. ఇంత హంగామా చేసిన మమతా బెనర్జీ 15 ఏళ్ళు కదా పాలించారు. 34 ఏళ్లలో సగం కూడా కాదే. సో బీజేపీ ఇప్పుడు గెలిచినప్పటికీ కూడా అది ఎట్లా ఉంటుంది, ఎంతకాలం ఉంటుంది మనం చూడాలి. రెండోది, ఎన్నికలు అన్న తర్వాత ఎన్నికల్లో గెలుపులు ఓటములు కూడా తప్పకుండా ఉంటాయి. ఒకరు 30 ఏళ్ళు పాలించారు, 40 ఏళ్ళు పాలించారు, కాబట్టి ఎప్పుడు వాళ్ళే పాలిస్తారనేది ఏం లేదు. ఎక్కడ తప్పులు జరిగాయి, ఎందుకు మనం వెనకబడ్డాం, అది తప్పకుండా వామపక్షాలు చూసుకోవాలి. కానీ అంతకంటే ముఖ్యంగా పార్టీలు, రాష్ట్రాలకు అతీతంగా రాజ్యాంగంలో లేని అనే ఒక ప్రక్రియ తీసుకొని వచ్చి, అది కూడా ఎన్నికలు ప్రకటించిన తర్వాత ఇష్టానుసారం ఓట్లను తీసేసే ఈ అంశాన్ని మటుకు రాజ్యాంగపరంగా ఎదుర్కోవాలి, రాజకీయంగా ఎదుర్కోవాలి. ఎవరైనా గెలవచ్చు, ఎవరైనా ఓడొచ్చు ఆ తర్వాత.